ఏంటి? లేదు, ఏం లేదు. జై నెట్టేసినప్పుడే తెలిసింది ఏదో ప్రాబ్లం అని. ఏంటో చెప్పు. ఎయిర్పోర్ట్ లో ఒక ప్రాబ్లం. ఎయిర్పోర్ట్ అంటేనే ప్రాబ్లమే. ఏమైందో చెప్పు. నాతో ఒకడు మిస్బిహేవ్ చేశాడు. చూశాడు, పోన్లే అని వదిలేశాను. సడన్ గా వెనకాల నుంచి వచ్చి తట్టాడు. అంతేనా? హా? అవును, చూడ్డానికి అందంగా ఉన్నావు. చూడకుండా ఎవరుంటారు? చూడ్డం ఓకే, కానీ తట్టింది తప్పే. సరే వదిలే, ఏదో తెలియక తట్టాడు. Hey, what kind of boyfriend are you? It doesn't matter. సరే He came and వదిలేరా. hit me behind. ఇదొక మ్యాటరా? మ్యాటర్ కాకపోతే ఏంటి? ఎవడో ఒకడు నా వెనకాల వచ్చి తట్టి వెళ్ళాడు. నీకు మ్యాటర్ కాదా? అందంగా ఉంటేనే ప్రాబ్లం. వాడే 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 అనుకుంటాను. ఏంటి బాబా? బయటికి తీసుకొచ్చారా? చేతులతో వచ్చి పట్టుకో. పట్టుకో. ఇప్పుడేం చెప్తావు? కూర్చునే ఉండు, నీకు మ్యాటర్ కాదు కదా. నువ్వు రోడ్లో కారు తోలేవాడివి, నేను ఆకాశంలో ఫ్లైట్నే తోలేవాడిని. ఏరా, ఎయిర్పోర్ట్ లో ఒక అమ్మాయిని చూశారు, ఓకే. ఆ తర్వాత ఆ అమ్మాయిని ముట్టుకోవాలని తట్టావు చూసావా, అది తప్పు. ఆ తర్వాత మళ్ళీ తనని ముట్టుకోవాలని వెంటపడి వచ్చావు చూసావా, అది అంతకన్నా పెద్ద తప్పు. ఆ తర్వాత నేను కొట్టకుండా ఎలా ఉంటాను? ఫస్ట్ ఒక విషయం తెలుసుకో, ఒక అమ్మాయిని టచ్ చేయాలంటే ఫస్ట్ తన మనసుని టచ్ చేయాలి. అలాగే ఓ అమ్మాయి ఓ మగాడి మనసుని టచ్ చేయాలంటే ముందు వాడిని టచ్ చేయాలి. ఇక మీదట నువ్వు నీ ఇంటికెళ్ళి నీ పెళ్ళాన్ని కూడా టచ్ చేయకూడదురా.
క్రితం కనిపించకుండా పోయిన మధు అనే 8 ఏళ్ల పాప చనిపోయి శవంగా పార్వతీనగర్ ఏపీ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ సమీపంలో కనిపించింది. పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గారి ఆధ్వర్యంలోని బృందం విచారణ జరుపుతోంది. దీని వెనుక ఉన్న నేరస్తుల్ని అతి త్వరలో పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ ఆనంద్ తెలియజేశారు. మధు అనే 8 ఏళ్ల బాలిక శవంగా దొరికిన స్థితిలో ఇన్స్పెక్టర్ ఆనంద్ ని వివరాలు అడిగినప్పుడు ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని అన్నారు. అతి త్వరలోనే వివరాలు సేకరిస్తామని కూడా తెలియజేశారు. ఈ ఇంట్లో పాల ప్యాకెట్ పేపర్ అన్నీ నేనే తీసుకోవాలి. అబ్బా ఇది ఏంటని చూస్తున్నారా? సోపు నురుగు. బట్టలన్నీ ఉతికేశాక ఈ నురుగు కూడా లేకుంటే బట్టలు ఉతకడంలో అర్థమే లేదు. అసలు ఏమైంది మన ఊరికి? మీరే చూడండి. ఈ డ్రెస్సు నేనే ఉతుక్కోవాలి, పాత్రలు నేనే తోమిపెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ కడిగి వారికి బెడ్ కాఫీ ఇవ్వలేదంటే నాకు చుక్కలు చూపించేస్తారు. రమ్యకృష్ణ ఆంటీ నన్ను ఇంట్లో ఎన్ని బాధలు పెడుతున్నారో చూసారా? ఈ వీడియో షూట్ చేస్తున్నది మీకోసమే ఆంటీ. ఈ వీడియో చూసి మీరు షో చేయాలి. ఆ షోకి నన్ను పిలవాలి. ఐఎమ్ వెయిటింగ్. ఇప్పుడు నా పవర్ చూపించి తీరాల్సిందే. ఐ యామ్ ద పవర్ ఆఫ్ ది వరల్డ్. ఐషు ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం. ఓకేనా? ఓకే. 1 2 3 4. పద 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 ఆడుకుందాం ఆడుకుందాం. పద 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 పద. ఇక్కడ దాక్కుందాం. సైలెంట్ గా ఉండండి. 1 2 3 4. బేబీ పాప పేరు దేవి సార్. వయసు 8 years సార్. ఎక్కడ చదువుతుంది? గ్లోబల్ మెట్రికులేషన్ స్కూల్లో 2nd స్టాండర్డ్ చదువుతుంది సార్. చివరిగా ఎక్కడుంది? ఇంట్లో ఒక ఫంక్షన్. ఏ నరసింహ, వీళ్ళు ఇక్కడ కూర్చోబెట్టేవంటయ్యా? తీసుకెళ్ళి లోపల పడే. ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? ముందా రింగ్ టోన్ మార్చండి సార్. కుయ్ కుయ్ అని అరుస్తుంది. నువ్వు కూర్చొని పని చూడబోయా? ప్రభా, వాళ్ళ కేసు ఏంటి? బేబీ మిస్సింగ్ కేసు సార్. సార్ బయట ఆడుకుంటున్న పాపం